అందరికీ నమస్కారము. హిందువులందరికీ తొలి ఏకాదశి అత్యంత పవిత్రమైనది. ఈ సంవత్సరం తొలి ఏకాదశిని జూలై 6న ఆదివారం జరుపుకుంటున్నాము. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున మనం తొలి ఏకాదశి పండుగను జరుపుకుంటాము. ఈ రోజు నుండి ఆ శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు. అందుకే ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని అంటారు. ఇలా శయనించిన ఆ శ్రీ మహావిష్ణువు తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేలుకుంటాడని శాస్త్రం చెబుతుంది. అలాగే ఈ రోజు నుంచి మనకు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి సూర్యుడు దక్షిణం వైపునకు ప్రయాణం చేస్తాడు. ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో ఎక్కువగా పండుగలు వస్తాయి. అలాగే వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. కాబట్టి ఈ కాలంలో ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవడానికి మన పెద్దలు పూజలు వ్రతాలు చేసుకునేలా నిర్దేశించారు. ఇలా పూజలు ఉపవాసాలు పాటించే సమయంలో ఎన్నో ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉన్నాయి. తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించాలి. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన రోజే ఈ తొలి ఏకాదశి. ఈ రోజున లక్ష్మి నారాయణులను భక్తి శ్రద్ధలతో పూజించి విష్ణు సహస్ర నామ పారాయణం చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని జపించి విష్ణు ఆలయాన్ని దర్శనం చేసుకోవాలి. ఉండగలిగిన వారు రోజంతా ఉపవాసం ఉండి మరుసటి రోజు విష్ణుమూర్తికి నైవేద్యం సమర్పించి ఉపవాస దీక్ష విరమించాలి. ఇలా చేయడం వల్ల ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. ఈ తొలి ఏకాదశి రోజున పేలాల పిండిని తప్పక తినాలని అంటారు. ఎందుకనగా ఈ పేలాల పిండి పితృదేవతలకు ఇష్టం. వారి పేరు మీదుగా వారిని ఈ పండగ రోజున గుర్తు చేసుకోవడం వలన వారి ఆశీస్సులు మనకు లభిస్తాయి. అలాగే గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. కావున వాతావరణం చల్లబడడంతో శరీరంలో ఈ పేలాల పిండి వేడిని కలగజేస్తుంది. కావున ఈ రోజున దేవాలయంలో ఈ ప్రసాదాన్ని తప్పక దేవునికి నివేదించి పంచుతారు. అలాగే ఈ రోజున ఆ దేవునికి తులసి ఆకులను తులసి దళాలను సమర్పిస్తారు. ఈ రోజున బియ్యం బట్టలు డబ్బులు దానం చేయడం వలన గొప్ప పుణ్యం లభిస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.